ఈశ్వరమ్మ పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని చెప్తూ వచ్చేటువంటిది. ఏం జరిగింది ఈ పొద్దు స్కూల్లో? అమ్మా, ఈనాడు కొండప్ప అనేటువంటి టీచరు మా రాజును బెంచి ఎక్కించాడమ్మా. బాబు, సత్యం ఏదో తప్పు చేస్తుంటేనే దాన్ని ఎక్కించింటాడు, అంతేకాని నిష్కారణంగా పనిష్మెంట్ ఇవ్వడు గురువు. సత్య, ఏం తప్పు చేశావని నేను జరిగింది జరిగినట్టు చెప్పాను. నేను ఎట్టి నోట్స్ రాసుకోలేదు, బెంచ్ పై నిల్చుకున్నాను. సరే, బెల్ కొట్టింది. అందరు టీచర్స్ వెళ్లిపోయారు. కుర్చీ నుంచి లేస్తుంటే కుర్చీ కూడా ఖర్చుకుంది. అప్పుడు మహబూబ్ ఖాన్ చెప్పాడు, కొండప్ప అతన్ని కూర్చోమని చెప్పు అన్నాడు. సిడౌన్ అన్నాడు. ఇతను లేచినాడు. ఇవంతా ఈశ్వరమ్మకు వచ్చి చెప్తూ ఉండినాడు. నాయన సత్యం, గురువులు కూడా నీవు ఈ విధంగా శిక్షించుకో. ఎట్టి సమయం నందైనా సరియే, ఎట్టి ప్రదేశం నందైనా సరియే, ఎట్టి వ్యక్తితోనైనా సరియే, నువ్వు ద్వేషించు, అందరినీ ప్రేమించు, ఆ ప్రేమని నిన్ను ప్రేమిస్తుంది అని చెప్పింది. ఆనాటి నుంచి నేటి వరకు నేను అందరినీ ప్రేమిస్తున్నాను, అందరూ నన్ను ప్రేమిస్తున్నారు. కనుకనే తల్లి ఎంత సీక్రెట్ అనగా పవిత్రమైన పదాలు మనకు బోధిస్తూ ఉంటాడు.